వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా మీరందరూ అక్కడ వచ్చి అన్ని అప్డేట్స్ రోజు తెలుసుకోవచ్చండి. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ఏకాదశి అప్డేట్ అనేది ఇప్పటికీ కూడా ఇంకా టీటీడీ నుంచి ఈ రోజుకి రాలేదు. దయచేసి కాస్త మీరు వెయిట్ చేయండి. అప్డేట్ రాగానే నేను పోస్ట్ చేస్తాను. మరొక 2-3 రోజుల్లో మనందరికీ కూడా మార్చ్ నెలకు సంబంధించి అన్ని దర్శన టికెట్ల యొక్క అప్డేట్ వస్తుంది. అది కూడా ప్రస్తుతానికైతే ఇంకా వెయిటింగ్లోనే ఉంది. కంగారు పడొద్దు, వస్తుంది, రెడీగా ఉండండి. అలాగే ఈరోజు శనివారం అవ్వడం వల్ల రేపటి దర్శనం టోకెన్లు కూడా ఈ రోజే టీటీడీ వారైతే విడుదల చేశారు. రేపటికి సంబంధించి 11,000 దర్శనం టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు అనేవి టీటీడీ వారు ఈ రోజు తిరుపతిలోని కౌంటర్లలో అయితే ఇవ్వడం జరిగింది. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో 11,000 టోకెన్లు రేపటికి సంబంధించింది ఇచ్చారు. అలాగే ఈ రోజుకి సంబంధించి కూడా ఒక 12,000, 13,000 టోకెన్లు విడుదల చేశారు. ఈ రోజు టోకెన్లు, రేపటి టోకెన్లు పూర్తిగా కూడా అయిపోయినాయండి. ఇక శ్రీవారి నడక మార్గం టోకెన్లు అయితే 3,000 విడుదల చేశారు. అవి కూడా మరి కాసేపట్లో అయిపోబోతున్నాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలండి. ఇక ఈరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 3:55 50, 100 రూపాయల రూములు 1,156 విడుదల చేయంగా ఆ సమయానికి అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ రూములు పూర్తిగా అయిపోయి ఉంటాయి. సో ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో ఉదయం 2 నుంచి 6 వరకు కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా రోజుకి 1,500 మందికి రూములు వస్తాయి. అలాగే మిగతా డే మొత్తంలో కూడా ఇంకొక 1000 మంది కూడా రూములు వస్తాయండి. రోజుకి 2,000 మందికి ఖచ్చితంగా రూములు అయితే ఆఫ్లైన్ ద్వారా పొందవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రేపు తిరుమల కొండపైన డిసెంబర్ 15వ తారీఖున కార్తీక పర్వ దీపోత్సవం జరుగుతున్నది. ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యం వారు రేపు సహస్ర దీపాలంకరణ సేవను, అలాగే పౌర్ణమి రోజు కాబట్టి గరుడ సేవను టీటీడీ రద్దు చేస్తున్నట్టు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ కూడా నిన్ననే మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లింక్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో పెడతా, చూడండి, చదువుకోండి. రేపు గరుడ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఉండదు. ఓకేనా? ఇక రాబోయే నెలల్లో జనవరి, ఫిబ్రవరి టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. కేవలము మీకు కావాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానం ద్వారా సర్వదర్శన టోకెన్లైనా తీసుకోండి, లేదా అలిపిరి గోశాల దగ్గర ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లైనా తీసుకోండి. ఓకేనా? ఇక ఈ నెల మీ అందరికీ కూడా జనవరి నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు మీ అందరికీ విడుదల అవబోతున్నాయి. రెడీగా ఉండండి. ఈ టికెట్లు తీసుకొని కూడా మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? ఈ నెల 25 ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతాయి జనవరి హోమం టికెట్లు. ఈ నెల 24 ఉదయం 10 గంటలకి, మార్చి నెల 300 రూపాయల టికెట్లు విడుదలవుతాయి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి. వయోవృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, ఈ డిఫరెంట్ కోటాకి సంబంధించి రకరకాల డౌట్లు ఉంటాయి కదా, అవన్నీ కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.